చెప్పండి మనం ఎవరి తరపున కాదు నానా ఎవరు రాజకీయ నాయకులైనా దోసుకోవడమే. ఎవరు ప్రజల కోసం పాటుపడాలి అని ఉండదు. ఆ రాజకీయంలోకి వచ్చే వాళ్ళంతా కేడినా కొడుకులు. ఏ ప్రభుత్వాలు వచ్చినా సంక్షేమాలే అంటున్నారు. సంక్షేమాలంటే ఇంకా ఈ చంద్రబాబు గురించి తెలిసిందేగా. ఏ సంక్షేమ పథకాలు రావు. ఏదంటే ఆ బెత్తం తీసుకొని ట్యూషన్ చెప్పినట్టు చెబుతాడు. ఈ నజానుసంధానం, ఆ బొత్స అనుసంధానం. పోలవరం అంటున్నారు, అవుతుందంటారు. పోలవరం అంటాడు. ఈ పోలవరం ఇంకా 47 దాకా సాగిద్ది ఈ పోలవరం. ఇప్పుడల్లా ముగింపు అవ్వదు. ఈ రాజకీయం అనేది అటు ఇటు తారుమారు చేస్తారు. ఈడొచ్చాడు ఆడు దోసుకుంటాడు, ఆడొచ్చాడు ఈడు దోసుకోవటమే. కానీ ఈయన ప్రజలకు ఉపయోగపడేది ఏముండదు. వాళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు, వీళ్ళు ప్రజల్లో తిరుగుతున్నారు. ఎవరు తిరుగుతారు నాన్న? కొద్దిగా ప్రజల్ని మబ్బు పెట్టాలి, అట్రాక్షన్ చేయాలిగా. అందుకని కొద్దిగా అటు ఇటు తిరుగుతున్నారు. ప్రజల్లో తిరగడం అంటే ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు కష్టాలు చూడటం అనేది ఎవడ చేయడు. ఏదో టూర్కి వెళ్ళినట్టుగా అటు ఇటు వెళ్ళి, అదే మొన్న మన్యం జిల్లా టూర్కి కూడా వెళ్ళారు. ఈయన అరకు జిల్లా టూర్కి వెళ్ళి అడవులు చూసి అటు ఇటు సరదాగా తిరిగి రావడం అయినా వాళ్ళు ఏం చేయరు. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటం అనేది అసంభవం. గెలిచినాక ఆడేవాడ ఈడేవాడ గొర్రెల మంద అనే అంతకు తీసేస్తారు. చేసేస్తామంటున్నారు 4 ఏళ్ళు. ఏం చేయరు నాన్న. టైం పట్టిద్ది అంటారా? చాలా టైం. రావట్లేదండి, కరెంటు బిల్లు వస్తుందని. మేమిద్దరం ఇంటి దగ్గర ఆరోగ్యాలు బాగు, మా కొడుకు మీదే ఆధారం. మేము పథకాలు కూడా ఏం వస్తుందని పింఛన్ కూడా రాయట్లేదు. హార్ట్ ప్రాబ్లం ఉంది, లివర్ ప్రాబ్లం అన్నీ ఉన్నాయి ఆయనకి. మరి ప్రాబ్లం నాన్న. మాకు ఇది వరకు కరెంటు ఫ్రీయే. ఇప్పుడు కరెంటు బిల్లులు ఆలే పెంచారుగా. కరెంటు ఎక్కువ వస్తుంది, ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీలు అని. మాకు గ్యాస్ బండ్ డబ్బులు కూడా రాలా. అసలు రావాలి లెక్క ప్రకారం. లెక్క రాలా. గ్యాస్ బండ్లు ఏమీ రావట్లేదు మాకు. అదేమంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తున్నాడు. మరి మాలాంటి వాళ్ళు ఎట్ట బతకాలి? మా కొడుకు ఏనా పథకాలు ఇస్తున్నాం అంటారు, గ్యాస్ బండ ఇస్తున్నాం అన్నాడు. ఎవరికి ఇచ్చాడు గ్యాస్ బండ? ఇచ్చాడు, డబ్బులు తెంగుతున్నాడు ముందే. ధరలు పెరిగిపోయి మాకు ఒక్కడే కొడుకు అండి, అమ్మాయి ఏదో రాదు. మేమిద్దరం అనారోగ్యంలో ఇంటికాడే ఉంటున్నాము. వాడికి 20-25 చదువుకున్నా జాబ్ లేదు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు మా ఇద్దరు ఆధారాలు వాడి మీదే. భర్త చనిపోయిన అమ్మాయి మా ఇంట్లోనే. ఏ పథకం పెట్టినా ఏ పథకాలు కూడా మాకు రావట్లా. అదేమోనంటే మాకు న్యాయం చేయండి అంటే మీకు కరెంటు బిల్లు వస్తుంది.